అమూల్యశ్రీ హీరోయిన్ అవుదామని ఈ 17 ఏళ్ల అమ్మాయి కోటి ఆశలతో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. హీరోయిన్ అవుదాం అనుకుంది. ఫోటోషూట్ కూడా పోర్ట్ఫోలియో చేపించుకుంది. ఆ తర్వాత చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్ లో ఆవిడ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. మంచి మంచి పాత్రలు, ఫోక్ డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హ్యాపీగా సాగుతుంది కెరియర్. అనుకున్న గమ్యానికి రీచ్ అవ్వడం కోసం తనని తాను మలుచుకుంటుంది. ఇక్కడ ఎంటర్ అయ్యారు నలుగురు. కుమార్, పవన్, పూజ, రమేష్. వీళ్ళు నలుగురు చేసిన పనికి ఈరోజు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఇక్కడ వీళ్ళ నలుగురు పాత్ర మాత్రమే కాదు, పోలీసుల పాత్ర కూడా ఉంది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఈమె చిన్న చితక షార్ట్ ఫిలిమ్స్ అలానే ఫోక్ సాంగ్స్ లో యాక్ట్ చేస్తూ వస్తున్న టైంలో 2 years నుండి కూడా ఈ నలుగురు కుర్రోళ్ళు ఆ అమ్మాయిని ఏడిపించడం స్టార్ట్ చేశారు. 6 months బ్యాక్ ఆ అమ్మాయి ఉంటున్న ఇంటికి దగ్గరలోనే వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఒకరోజు ఈ అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఈమెకి సంబంధించిన వీడియోల్ని రికార్డ్ చేశారు. ఈ అశ్లీలమైన వీడియోలు రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. 2 years గా ఆ అమ్మాయి వెంటపడి ఏడిపిస్తున్నప్పటికీ ఈ 6 నెలల్లో ఆమెకి టార్చర్ మరింత ఎక్కువైంది. రాత్రి బవళ్ళు అని తేడా లేకుండా బయటకు రా అక్కడికి రాని పగలొకరు, రాత్రి ఒకరు, మధ్యాహ్నం ఒకరు, షిఫ్ట్లు వైజ్ గా ఆమెని హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరి నుండి వెళ్ళిందో ఈమె కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి వెళ్ళింది. షిఫ్ట్ల వైజ్ గా ఆమెని ఏడిపించడం స్టార్ట్ చేశారు. ఎవరికి చెప్పుకోవాలి? తండ్రి లేదు, తల్లి మాత్రమే ఉంది. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. ఏదైనా గట్టిగా కష్టం వస్తే ఎదుర్కోలేని పరిస్థితి. మరి ఎవరిని ఆశ్రయిస్తుంది? పోలీసుల్ని. పోలీసులు ఏం చేశారు? తన అక్క, తన స్వయాన అక్క, తన కూడా ఈమెతో పాటు వచ్చి ఇదే ఫీల్డ్ లో కంటిన్యూ అవుతున్న ఆమె చెప్తున్న మాటలు ఏంటి అంటే, పోలీసులు రాఘవేంద్ర సిఐకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఈమె మీద రివర్స్ గా కేసు పెట్టారు. వాళ్ళ నలుగురిని ఒక్క మాట కూడా అనకుండా ఈమె వాళ్ళని వేధిస్తుంది, ఈమె వాళ్ళని కొట్టింది, ఈమె అలాంటిదని క్యారెక్టర్ ని అసెస్ చేస్తూ ఆమె కేసు పెట్టడం, ఆమె మీద రివర్స్ లో కేసు పెట్టడం జరిగింది. ఓకే, ఈ అమ్మాయి చిన్నపిల్ల, 17 ఏళ్ళు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి. ప్రతి నెల కోర్టుకి తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ఈ అమ్మాయికి అగేన్స్ట్ గా పిల్ దాఖలు చేసి బయటకు వస్తూనే ఉంటున్నారు. ఈమెకి కోర్టులోనూ న్యాయం జరగలా, పోలీసుల్లోనూ న్యాయం జరగలా. మరి ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఆ అమ్మాయి సతమతం అయిపోయి 10 రోజుల క్రితం సూసైడ్ చేసుకుంది. 10 రోజుల తర్వాత ఈ రోజు ఈ ఇష్యూ బయటకు వచ్చింది. తన తల్లి ధైర్యంగా తన కూతురికి న్యాయం చేయమని అడుగుతుంది. ఈ రోజు 10 రోజుల తర్వాత ఎందుకు వచ్చింది అంటే, 6 నెలలుగా ఆ అమ్మాయి మీద రివర్స్ కేసు పెడుతూ వస్తున్న ఈ పోలీసులు కావచ్చు, ఇప్పుడు కూడా 10 రోజులైనా కానీ ఆ నలుగురు కుర్రోల్ని పట్టుకోవట్లేదు. అసలు ఎవరి నలుగురు? వీళ్ళందరికీ అంత ప్రయారిటీ ఎందుకు పోలీసులు ఇస్తున్నారు? ఒక అమ్మాయి తన హెరాస్మెంట్ గురవుతుంది అని అంత లబోదిపోమని ఏడుస్తున్నా సరే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు కేసు పెట్టలేదు? మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం, లేదంటే మనకి రాజ్యాంగం ప్రకారం ఒక అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి తీరాల్సింది. ఆమె ఎవరు ఏంటి అనేది పక్కన, అది సెకండరీ. ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేయాలి. అట్లీస్ట్ ఆ సహాయం ఆ ఫస్ట్ టైం కూడా పోలీసులు చేయలేకపోయారు. ఇది ఆ నలుగురు తప్పిదమా, పోలీసుల తప్పిదమా అనేది తేల్చాలి. ఇప్పటి వరకు ఎందుకు ఆ నలుగురిని పట్టుకోవట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు వాళ్ళ నలుగురు మీద కేసు ఫైల్ చేయకుండా ఈ అమ్మాయి మీద రివర్స్ ఫైల్ చేశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. 6 నెలలుగా ఆమె పడ్డ ఆవేదన, చూసిన నరకం అంతా ఇంత కాదు. ఈరోజు కోటి ఆశలతో వచ్చిన ఆమెకి ఈరోజు మిగిలిందేంటి? శూన్యం. తల్లికి ఇప్పుడు అండదండగా ఉండేది ఎవరు? భర్త లేరు, ఇప్పుడు కూతురు ఆమె లేదు. ఆ ఒంటరి మహిళకి ఈ రోజు ధైర్యం చెప్పేది ఎవరు? ఇది ఎవరి తప్పిదం అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. మరి దీని మీద పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఎందుకు అంటే ఈ రోజు బలంగా ఆ నలుగురు వెనక పోలీసులు ఉన్నారు అనే వార్త వస్తుంది. అసలు ఆ నలుగురిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆడపిల్ల కన్నీటితో మీ దగ్గరకు వస్తే మీరు ఆ కేసు ఫైల్ చేసుకుని ఆమెకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఈ రోజు ఆ అమ్మాయి మీద అగేన్స్ట్ గా కేసు ఎలా పెడతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఇక్కడ ఎవరిది తప్పు అనేది వెతకడం పక్కన పెడితే ఒక నిండు ప్రాణం పోయింది. మరి దానికి న్యాయం ఎప్పుడు జరుగుద్ది అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి చూసాకైనా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే,
మనం ఏదైతే ఒక ప్రపంచాన్ని ఊహించుకొని కలలు కన్ని ఆ కలల్ని నిజం చేసుకోవడానికి బయటకు వస్తామో ఆ దారిలో ఎన్నో అవరోధాలు అనేవి ఉంటాయి, ఎన్నో కష్టాలు అనేవి ఎదురవుతాయి. వాటన్నిటిని దృఢంగా ధైర్యంగా మనం తట్టుకుని నిలబడితేనే అనుకున్నది సాధిస్తాము అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిందే. ఈ రోజు అమూల్యశ్రీకి ఏదైతే అన్యాయం జరిగిందో దీనికి న్యాయం కావాలి అంటూ అటు తన కుటుంబ సభ్యులు, తనతో పనిచేసిన వాళ్ళు, తన అక్క అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కానీ పోలీసుల దగ్గర నుండి ఒక్క స్పందన కూడా రాలేదు. మరి అసలు ఏం జరుగుద్ది ఏంటి అనేది, ఈ కేసు ఏ మలుపు తిరుగుద్ది, అమూల్యశ్రీకి న్యాయం జరుగుద్దా లేదా అనేది వేచి చూడాల్సిందే.